అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సూరే ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 81 నుండి 90. ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఆయత్ నెంబర్ 81. అల్లా తన ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, నేను మీకు గ్రంథాన్ని వివేకాన్ని వసగిన తరువాత మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి అని చెప్పాడు. తరువాత ఆయన, ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా, నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా అని ప్రశ్నించగా, మేము ఒప్పుకుంటున్నాము అని అందరూ అన్నారు. మరైతే దీనికి మీరు సాక్షులుగా ఉండండి, మీతో పాటు నేను సాక్షిగా ఉంటాను అని అల్లా అన్నాడు. ఇది ప్రవక్తల నుండి అల్లా తీసుకున్న ప్రమాణం. 1. దీని ప్రకారం ఏ దైవ ప్రవక్త అయినా జీవించి ఉండగా మరో ప్రవక్త కూడా ప్రభవింపజేయబడితే మునుపటి ప్రవక్త ఈ ప్రవక్తను విశ్వసించటం, ఇతనికి తోడ్పాటును అందించటం తప్పనిసరి. తన జీవితకాలంలో ప్రభవించిన ప్రవక్తను విశ్వసించడం ఒక ప్రవక్తకే తప్పనిసరి అయినప్పుడు అతని అనుయాయులు కూడా ఆ ప్రవక్తను విశ్వసించడం ఇంకెంత అనివార్యమో ఆలోచించండి. 2. మరికొంతమంది విద్వాంసులు దీనికి వ్యాఖ్యానంగా ఇలా అన్నారు. ఈ ఆయతులో రసూలు ముసద్దికున్ అని సాధారణ నామం ప్రయోగించబడినప్పటికీ అది అర్-రసూల్ అనే ఒక ప్రత్యేక అర్థంలో ఉపయోగించబడింది. అంతిమ దైవ ప్రవక్త ధృవీకరణ గురించి ఇది సూచిస్తుంది. మునుపటి ప్రవక్తల హయాంలో గనక అంతిమ దైవ ప్రవక్త ప్రభవిస్తే వారంతా అంతిమ దైవ ప్రవక్తను విశ్వసించి తమ సందేశ బాధ్యతలను విరమించుకోవాలి. అయితే మొదటి అభిప్రాయంలో ఈ రెండవ అభిప్రాయం కూడా అంతర్లీనమై ఉంది. కనుక ఖురాన్ ఆయతులోని పదజాలం రీత్యా మొదటి భావమే ఎంతో సమంజసమైనది. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ అందజేసిన జ్యోతిర్మయమైన సందేశం తరువాత మరో జ్యోతిని వెలిగించవలసిన అవసరం లేదు. హదీసులో ఇలా ఉంది. ఒకసారి ఉమర్ రజియల్లాహు అన్హు తౌరాత్ గ్రంథంలోని పుటలను చదువుతుండడం చూచి మహాప్రవక్త వారి ముఖారవిందం ఆగ్రహంతో కందిపోయింది. ఆ సందర్భంగా ఆయన ఇలా అన్నారు. ఎవరి చేతిలో ముహమ్మద్ ప్రాణముందో ఆ శక్తిమంతుని సాక్షిగా చెబుతున్నాను, ఒకవేళ మూసా అలైహిస్సలాం గారే బ్రతికి వచ్చినా మీరు నన్ను వదిలి ఆయన వెంట వెళితే మీరు అపమార్గం పాలవుతారు. మొత్తం మీద అవగతం అయ్యేటి ఏమిటంటే ప్రళయ దినం వరకు మరే ప్రవక్త రాబోడు. కాబట్టి ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించటం తప్పనిసరి. ఆయన్ని అనుసరించినప్పుడే సాఫల్యం సిద్ధిస్తుంది. అంతేకాని ఏ ఇమామునో ఏ పీరునో ఏ గురువునో గుడ్డిగా అనుసరించటం వల్ల, వారి చేతుల మీద బైత్ ప్రమాణం చేయటం వల్ల కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రవక్తల అధికారమే చెల్లనప్పుడు జనసామాన్యాన్ని తమ విధేయులుగా మార్చుకునే హక్కు ఇతరులకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇస్రున్ అంటే ప్రమాణం, బాధ్యత అని అర్థం. ఆయత్ నెంబర్ 82. దీని తరువాత కూడా ఎవరు వెనుతిరిగిపోతారో వారే పరమ అవిధేయులు. ఈ వాక్యంలో యూదుల, క్రైస్తవుల తదితరులకు హెచ్చరిక ఉంది. ముహమ్మద్ ప్రవక్త వచ్చిన తరువాత కూడా ఆయన్ని కాదని తమ తమ ధర్మాలపై పాతుకుపోవడం అంటే ప్రవక్తల ద్వారా వారి అనుయాయుల నుంచి దేవుడు తీసుకున్న ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తించటమే. కాగా ఏ జాతి వారైనా సరే తమ ప్రవక్త చేసిన ప్రమాణాన్ని ధిక్కరిస్తే అది కుఫ్ర్, ధర్మ తిరస్కారం అవుతుంది. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తిరస్కార వైఖరి కూడా కుఫ్ర్గానే భావించబడుతుంది. ఫిస్క్ అనే పదం ఇక్కడ కుఫ్ర్, తిరస్కారం అనే అర్థంలో వాడబడింది. అసలు ఫిస్క్ అంటే పాపం, అవిధేయత. కాగా ముహమ్మద్ గారి దైవ దౌత్యాన్ని త్రోసిపుచ్చటం కేవలం పాపం మాత్రమే కాదు, అది కుఫ్ర్ అంటే ధర్మ తిరస్కారం, దైవ తిరస్కారం. ఆయత్ నెంబర్ 83. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వారంతా తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లా విధేయతకు కట్టుబడి ఉండగా వీరు అల్లా ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు. భూమి ఆకాశాలలో ఉన్న ఏ వస్తువైనా సరే తనకిష్టమున్నా లేకున్నా అది దాని పరిమితులను దాటిపోవటం కానీ
తన కార్యపరిధిని కాకుండా మరో పనిని చేయటం కానీ చేయజాలదు. మరి అటువంటప్పుడు మీరు ఆ శక్తిమంతుని సమక్షంలో తలవంచడానికి ఎందుకు తటపటాయిస్తున్నారు? తదుపరి వాక్యంలో ప్రతి ప్రవక్తను అల్లా తరఫు నుంచి అవతరించిన ప్రతి గ్రంథాన్ని ఎలాంటి భేదభావం లేకుండా నమ్మటం తప్పనిసరి అని చెప్పి వాటిని విశ్వసించవలసిన తీరుతెన్నులను విశదీకరించిన మీదట ఇస్లాం తప్ప మార్గాంతరం లేదని, ఇతరత్ర మార్గాలను అనుసరించిన వారి నొసట నష్టం, పరాభవం మాత్రమే లిఖించబడి ఉంటుందని స్పష్టపరచడం జరిగింది. ఆయత్ నెంబర్ 84. ఓ ప్రవక్త వారితో అను, మేము అల్లాను మాపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఈసాకు, యాకూబుపై ఆయన సంతానంపై అవతరింపజేయబడిన దానిని, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున ఒసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము. అంటే ఆయా కాలాల్లో వచ్చిన ప్రవక్తలందరూ సత్యవంతులని, వారు అందజేసిన సందేశం దైవ సందేశమని, వారిపై అవతరించిన గ్రంథాలు, సహీఫాలు అల్లా తరఫు నుంచి అవతరించవేనని మనస్ఫూర్తిగా నమ్మటం అన్నమాట. అయితే దివ్య ఖురాన్ అంతిమ దైవ గ్రంథం కావటం వల్ల దాని రాకతో వెనుకటి గ్రంథాలలోని ఆదేశాలన్నీ రద్దయిపోతాయి. ఇప్పుడు కేవలం దివ్య ఖురాన్ మాత్రమే ఆచరణాయోగ్యం. ఆయత్ నెంబర్ 85. ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. ఆయత్ నెంబర్ 86. తొలుత విశ్వసించి ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం కూడా ఇచ్చి తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లా సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లా ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు. ఆయత్ నెంబర్ 87. వారి పాపఫలంగా వారిపై అల్లా శాపం, దూతల సమస్త జనుల శాపం పడుతుంది. ఆయత్ నెంబర్ 88. ఈ శాపగ్రస్త స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ వారికి గడువు ఇవ్వటం కానీ జరగదు. ఆయత్ నెంబర్ 89. అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షించబడతారు. నిశ్చయంగా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. ఈ వాక్యానికి పూర్వరంగం ఏమిటంటే, మదీనాకు చెందిన అన్సారులలో ఒక వ్యక్తి ధర్మభ్రష్టుడై ముష్రికులతో చేరిపోయాడు. కానీ త్వరలోనే అతనికి జ్ఞానోదయం అయ్యి పశ్చాత్తాపంతో కుంచుకుపోయాడు. తాను గనక తిరిగి రుజువర్తనుడు కాదలిస్తే తన పశ్చాత్తాపం స్వీకారయోగ్యమవుతుందా, అసలు తనకు తౌబా చేసుకునే అవకాశం ఉందా అని మరొకరి ద్వారా మహాప్రవక్తను అడిగించాడు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. ఈ ఆయతుల ద్వారా బోధపడే ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ధర్మం నుంచి మరలిపోవటం అన్నది చాలా పెద్ద పాపమే. ఎందుకంటే ఒకసారి ఒక విషయాన్ని సత్యమని కనుగొన్న పిమ్మట దాన్ని విడనాటడం అంటే అది మనిషిలోని దురహంకారానికి, వైరభావానికి, ఆంతర్యంలోని అక్కసుకు ప్రబల తార్కాణం. ఈ వైఖరికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. అయితే చేసిన తప్పుపై సిగ్గుతో కుమిలిపోయి చిత్తశుద్ధితో రుజుమార్గం వైపుకు గనక మరలి వస్తే అలాంటి వారి విషయంలో అల్లా క్షమాశీలి అని మరువరాదు. ఆయత్ నెంబర్ 90. ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో, ఆ తరువాత అవిశ్వాసంలో మరింత పెచ్చరిల్లుతారో వారి పశ్చాత్తాపం సుతారము స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే. ఈ ఆయతులో వారికి విధించబడే శిక్ష వివరించబడింది. ధర్మం నుంచి మరలిపోయిన మీదట పశ్చాత్తాపం చెందకుండా జీవితాంతం అవిశ్వాసులుగానే ఉండి అవిశ్వాసులుగానే మరణించిన వారికి ఈ శిక్ష తప్పదు. జీవితాంతం తలబిరుసులుగా వ్యవహరించి గుండెలోని ప్రాణం గొంతుకు దాటి బయటికి వస్తున్నప్పుడు చెందే పశ్చాత్తాపం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. నిజానికి దేవుడు తన పశ్చాత్తాప స్వీకార ద్వారాన్ని ఎప్పుడూ తెరిచే ఉంచుతాడు. ఇంతకు ముందు వచ్చిన ఆయతులో పశ్చాత్తాపం స్వీకరించబడుతుందని చెప్పబడిన విషయం ఇందుకు ప్రబల నిదర్శనం. అదీగాక దివ్య ఖురాన్లో అల్లా పదే పదే పశ్చాత్తాప తౌబా ప్రాముఖ్యాన్ని, దాన్ని స్వీకృతుని గురించి విశదపరచాడు. ఉదాహరణకు 1. ఆయనే తన దాసుల నుండి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. షూరా ఆయత్ నెంబర్ 25. 2. అల్లాయే తన దాసుల పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడని వారికి తెలియదా?
తౌబా ఆయత్ నెంబర్ 104. హదీసులలో కూడా ఈ అంశం సవివరంగా వచ్చింది. కనుక పై ఆయతులో వచ్చిన పశ్చాత్తాపం మరణ ఘడియల్లో చెందే పశ్చాత్తాపం అన్నమాట. ఇటువంటి పశ్చాత్తాపం ఆమోదయోగ్యం కాజాలదు. దివ్య ఖురాన్లోనే వేరొక చోట చెప్పబడినట్లు దుష్కార్యాలకు ఒడిగడుతూ ఉండే వారిలో ఎవరికైనా మరణ ఘడియ దాపురించినప్పుడు అతను నేను పశ్చాత్తాపం చెందుతున్నాను అని అంటాడు, కానీ అతని పశ్చాత్తాపం ఆమోదించబడదు. అన్నిసా ఆయత్ నెంబర్ 18. హదీసులో ఇలా ఉంది, అల్లా తన దాసునికి మరణ వెక్కిళ్ళు రాకుండా ఉన్నంత వరకు అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.